ఎస్ మ్యామ్. మా మమ్మీవి గ్లాసెస్ ఆర్డర్ పెట్టా కదా, వచ్చాయా? ఒకసారి పేరు చెప్తారా మ్యామ్? సుమా. ఎస్ మ్యామ్, ప్రోడక్ట్ వచ్చింది. ఒక 5 minutes మ్యామ్, ప్యాక్ చేసేస్తాను. హలో, ఏం చేస్తున్నావు? బ్రష్ చేస్తున్నా. కాలేజ్కి వెళ్ళకుండా అలానే పడుకుంటావా? కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీస్ లేవా నీకు? ఇప్పుడు ఏమైందో చెప్పు. అసలు నీకు ఎన్ని సప్లీస్ ఉన్నాయి? 7 ఏమో ఉన్నాయి అనుకుంటా. రెగ్యులర్ ప్లస్ సప్లీస్ కలిపితే ఎంత? 3 + 7 10 ఏమో అనుకుంటా. మరి ఎప్పుడు క్లియర్ చేస్తావు? ఎప్పుడు జాబ్ చేస్తావు? అసలు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయా నీకు? లేక ఇలానే టైంపాస్ చేస్తూ ఉంటావా? ఏమైందో కరెక్ట్గా చెప్పరాదే. ముందు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. నీకు ఆన్సర్ ఇస్తా కానీ ఫస్ట్ ఏమైందో కంగారు పడకుండా చెప్పు. నాకు మ్యాచ్ వచ్చింది. ఏంటి? అప్పుడే సంబంధం ఎందుకే? నీకు ఇంకా టైం ఉంది కదా. టైం ఎక్కడుంది? నువ్వు టెన్షన్ పడకు, నన్ను టెన్షన్ పెట్టకు. ఏమైందో కరెక్ట్గా చెప్పు. ఎవరమ్మా ఈ ఫోటోలో? పెళ్లి సంబంధం వచ్చిన నీకే అబ్బాయి ఫోటో. చూడ్డానికి అంకుల్లాగున్నాడు. అయినా నాకు పెళ్ళెందుకమ్మా? నేను చదువుకుంటున్నా కదా, చదువు అయినాక చూడు. చూస్తేనే చదువు కంప్లీట్ అయ్యే వరకు ఏదైనా మ్యాచెస్ పెట్టే. అబ్బా నాన్న, ఎందుకు కలుస్తున్నావు? ఫోటోలే కదా చూసింది. ఏమన్నా పెళ్లి చేసుకున్నావు? ఇప్పుడే చదువు అయిపోయిన తర్వాత పెళ్లి ఫిక్స్ చేస్తాం. చదువు కంప్లీట్ అయ్యేంత వరకు పెళ్లి టాపిక్ తీసుకురాకండి అమ్మా. నువ్వు డోర్ వేసుకున్నంత మాత్రాన నీకు పెళ్లి సంబంధాలు చూడడం ఆపం, చూస్తూనే ఉంటాం. సరే, నేను ఇంటికి వచ్చాక మాట్లాడతా. మ్యామ్, మీ ప్రోడక్ట్ రెడీగా ఉంది. వస్తున్నా. ఒకసారి చూడండి మ్యామ్. ఓకే ఓకే మ్యామ్. మ్యామ్, కొద్దిగా గూగుల్ రివ్యూ ఇస్తారా? ఓకే, ఇస్తా. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏమైంది? సంబంధమే వచ్చింది, కొంచెం కూల్గా ఉండు. కూల్గా ఉండడం ఏంటి? ఎంత టెన్షన్ అవుతుందో తెలుసా? మళ్ళీ నువ్వు ఎప్పుడు పాస్ అవుతావో, ఎప్పుడు జాబ్ తెచ్చుకుంటావో, మా ఇంటికి వచ్చి ఎప్పుడు మాట్లాడతావో. మళ్ళీ నువ్వు నాకన్నా 2 years చిన్నోడివి. నేను సబ్జెక్ట్స్ అన్నీ క్లియర్ చేసుకుంటా, జాబ్ కూడా చేస్తా. కాకపోతే నాకు కొంచెం టైం కావాలి. ఇప్పటికిప్పుడు ఏమైనా చెయ్యు అంటే నేనేం చేయలేను. టైం ఎక్కడి నుంచి ఇవ్వని చెప్పు. మా నాన్న మంచి సంబంధం వస్తే చేసేస్తా అంటున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? నాకు అర్థమవుతుంది నీ బాధ. కొంచెం కూల్గా ఉండు ప్లీజ్, నేను చూసుకుంటా. ఏం చూసుకుంటావు? టైమే లేదు. మ్యాచ్ ఫిక్స్ అయ్యి చేసేస్తే ఏం చేస్తావు? మళ్ళీ చూసుకుంటా అంటున్నావు. సరే, చేసుకో. నాన్న పోదాం పద నాన్న, టైం అవుతుంది.
కోపం వచ్చేసింది నిన్న నేను అలా ఒకేసారి వెళ్ళినందుకు. సారీ సుమా, ఈ ఒక్కసారికి క్షమించవా? సారీ సారీ. నువ్వు డోర్ తీసే వరకు నేను ఇక్కడే ఉంటున్నా, చెప్తున్నది నీకే. సుమా సుమా, డోర్ ఓపెన్ చేయి ప్లీజ్. సుమా, డ్రెస్ కూడా చేంజ్ చేసుకొని బావా. ఇప్పుడు ఈ రీజన్తో కూడానా? బ్రెయిన్ ఉందా కొంచెమన్నా? అవును, లేదు, ఒప్పుకుంటున్నా. మా నాన్న వచ్చే టైం అయింది, వెళ్ళిపో. టైం చూసావా ఎంత అయిందో? ఎంతైంది? 5 అయింది. సారీ, నాకు తెలియలేదు టైం. నిన్ననేమో నీ ఇష్టం చేసుకోపో అన్నావు, ఇవాళేమో డైరెక్ట్గా ఇంటికి వచ్చి డోర్ దగ్గర డోర్ తీ సారీ అని అంటున్నావు. టైం చూసావా ఎంత అయిందో? మా నాన్న వస్తే ఇప్పుడు ఏమనాలి నిన్ను? తీసుకో, తిను. ఏంటి అలా పడేసినావు? నాకు ఏ చాక్లెట్ వద్దు. చాక్లెట్ తీసుకో, నేను వెళ్ళిపోతా. నీ చాక్లెట్ వద్దు, ఏమొద్దు, వెళ్ళిపో నువ్వు. నిన్న వెళ్ళిపోయావుగా, ఇవాళ కూడా వెళ్ళిపో. సుమా, నువ్వు చాక్లెట్ తీసుకుంటేనే వెళ్తా ఇక్కడ నుంచి, లేదంటే మీ డాడీ వచ్చేంత వరకు నేను ఇక్కడనే ఉంటా చూడు. సుమా, అబ్బా ఇవ్వు. కొంచెం నవ్వుకుంటూ తీసుకుంటే ఏమవుతుంది? మరీ అంత సీరియస్ కాకుండా ఈ అనుకుంటా. పాస్ అవుతావా? లేదు, ఫెయిల్ అవుతా. ఈ వెట్కారమే వద్దనేది. పాస్ అవుతాంలే. చెప్పరా. రే మామ, మన జాతకాలు వచ్చినాయి. ఇంతకు నేను పాస్ ఆఫ్ అయ్యేలా? ఆల్ క్లియర్ బే. నువ్వు నిజం చెప్పురా. నువ్వు నా పోరి, మరి నీతో అబద్ధం చెప్తే నాకు వస్తుంది. పాస్ బే, దావతనే చెప్పు. రే నిజం చెప్పు. నమ్మవా? సచ్చినవాడా. రే వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపిస్తారా, చూసుకో. నీ అబ్బా పెట్టే. సరే పెట్టు. ఎలాగైనా ఈ విషయం సుమాకు చెప్పాలి. ఓయ్ సుమా, ఒకసారి ఈ ఫోన్ చూడు ఒకసారి. పాస్ అయినావుగా. ఇన్ టైంలో, ఒక్క బ్యాక్లాగ్ లేకుండా. అప్పుడే అయిపోలే, జాబ్ తెచ్చుకోవాలి సార్ మీరు. మినిమం 35K అన్నా తెచ్చుకోవాలి. అప్పటి వరకు నో సెలబ్రేషన్స్. డాడీకి కాల్ చేశాను జాబ్ గురించే. సరే ఒకేసారి రిజల్ట్స్ వచ్చాక రాని అన్నాడు. సో ఈ మండే నేను వెళ్తున్నా, జాబ్ కోసమే వెళ్తున్నా. సో ఇప్పుడు రిజల్ట్స్ వచ్చాక మనం సెలబ్రేషన్ చేసుకుందాం. ఏమొద్దు, నాన్న వచ్చే టైం అయింది, నువ్వు వెళ్ళిపో. నా కొడుకు సార్ అదే
జాబ్ గురించి అడిగింటి కదా, ఏమైనా ఉంటే పెట్టించండి. బాబు ఏం చదువుకున్నాము? నేను ఇంజనీరింగ్ చేశాను అంకుల్. ఇంజనీరింగ్ ఏం చేసినాము? బీటెక్ మెకానికల్. పర్సెంటేజ్ ఏదో ఒకసారి సరే 2 డేస్ తర్వాత నేను ఓకే ఓకే సరే, సరే మంచిది అంకుల్. మంచిది. ఏం రా ఇట్లా వచ్చినావు? ఏంలే, ఊరికనే వచ్చిన. తిన్నావా? తినలే, ఇప్పుడు తినాలి. తినిపో. సరే. హలో. ఏం చేస్తున్నావురా? ఏం లేదు, డాడీ సైడ్ దగ్గరికి వచ్చా. చెప్పు. ఏమైంది జాబ్ విషయం? ఇప్పిస్తారా జాబ్ కంపల్సరీ? తెలుసుమా, ఒకవేళ పెట్టిస్తే ఎంఎన్సీ కంపెనీ వస్తే సెట్ అయిపోతుంది అన్న చిన్న ఊపు. ఎవరి మీదైనా నువ్వెందుకు డిపెండ్ అవుతున్నావురా? నీకు జాబ్ కావాలన్నప్పుడు నువ్వే వెతుక్కో. సరేలే, ఒకటి అడుగుతా, కరెక్ట్గా సమాధానం చెప్పు. అడుగు. లైఫ్ కష్టంగా ఉంటుందని తెలిసి వదిలేసి వెళ్ళిపోతావా? నీతో ఉన్నా కాబట్టేగా ఎగ్జామ్స్ క్లియర్ చేయి, జాబ్ తెచ్చుకో అని నీ వెంట పడుతున్నా. నువ్వు ముందు ఓవర్ థింకింగ్ చేయడం మానేసి ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వు. సరే మరి, బాయ్. బాయ్. నమస్తే అంకుల్. అదే ఏమైంది అంకుల్ జాబ్ విషయం? 2 డేస్ అయినా చెప్తాను వాళ్ళకి కాల్ చేసేసి. సరే. నమస్తే అంకుల్. అదే జాబ్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్? హలో, చెప్పమ్మా. జాబా చూస్తానమ్మా, చెప్పాను వాళ్ళకి, ఇన్ఫార్మ్ చేశాను, వాళ్ళు ఇంకా ఏం చెప్పలేదు. అరే చెప్తాను బాబు, చెప్తాను. ఎన్నిసార్లు చెప్పాలని చెప్తానని చెప్పాను లేదా? వాళ్ళ నుంచి చెప్పినాక నీకు నేను ఇన్ఫార్మ్ చేస్తాను. నా దగ్గర ఉన్నదా మా జాబ్ అంటే వస్తున్నాయా జాబ్లు? సరేనమ్మా, చెప్తాను. సరే అంకుల్. మంచిది. ఇవాళరా రేపురా అని అంటున్నాడు. ఇంతకు జాబ్లో పెట్టిస్తున్నాడా లేదా? ఏమరా పనివాడు కొడుకు అనుకొని జాబ్ పెట్టిస్తాడో లేదో మనకు తెలియదు కానీ. సారీరా, మా సార్ని నమ్మి నిన్ను పిలిచినందుకు. నీవు హైదరాబాద్కు రేపు పొద్దున వెళ్ళిపో. ఎవరి మీదైనా నువ్వెందుకు డిపెండ్ అవుతున్నావురా? నీకు జాబ్ కావాలన్నప్పుడు నువ్వే వెతుక్కో. ఇది ఇంకా అన్బ్లాక్ చేయలేదు. ఆ ఇద్దరి మధ్యలో కామన్ ఫ్రెండ్స్ ఎవరు? శిరీష. హలో శిరీష. ఏంట్రా కాల్ చేసావు ఇన్ని రోజుల తర్వాత? అరే సుమ తెలుసా నీకు? హా తెలుసు. రీసెంట్గా ఎప్పుడు చూసావు తనని? తన ఎంగేజ్మెంట్లో. నువ్వు ఏ సుమ అనుకుంటున్నావు? మీ ఇంటి పక్కనున్న సుమా గురించే చెప్తున్నారా? ఎంగేజ్మెంట్ ఏంటి అసలు? నువ్వు ఏ సుమ గురించి మాట్లాడుతున్నావు? నిజమేరా, మీ ఇంటి పక్కనున్న సుమాదే ఎంగేజ్మెంట్ అయింది 10 days బ్యాక్. అప్పుడు చూసా తనని. ఆయన తన గురించి ఎందుకు అడుగుతున్నావు? హలో సాయి, ఉన్నావా? హలో. అన్న ఒకసారి ఫోన్ ఇవ్వవా?
ఓకే బ్రో, థ్యాంక్స్. హలో, ఎవరు? ఎంగేజ్మెంట్ చేసుకున్నావా? నిన్నే ఎంగేజ్మెంట్ చేసుకున్నావా? నిజం చెప్పు, జోక్ చేయడం లేదు కదా. అవును, చేసుకున్నా. పిచ్చి పట్టిందా ఏమైనా? ఒక్క మాట అన్న చెప్పవా నువ్వు అసలు? నేను కలిసి 25 days కూడా అవ్వలేదు, అప్పుడే ఎంగేజ్మెంట్ ఏంటి? అప్పటికి ఇంకేం డిసైడ్ అవ్వలేదు. మరి తెలిసిన తర్వాత నా చెప్పొచ్చుగా ఒక్క మాట అన్న. ఏదో ఒకటి చేసేవాడిని. నువ్వు వెళ్ళిన 2 daysకే మా వాళ్ళు సడన్గా మ్యాచ్ ఓకే చేశారు. నాకు అప్పుడు కాల్ చేసి ఏం చెప్పాలో తెలియలేదు. నువ్వు డిస్టర్బ్ అవుతావని, ఏ సిచ్యువేషన్లో ఉన్నావని నాకేం తెలుసు చెప్పు? పిచ్చి పట్టిందా అసలు నీకు? డిస్టర్బ్ చేయడం ఎందుక? ఇప్పుడు కూడా నాకు ఎవరో చెప్తే తెలిసింది తప్ప నువ్వు ఇంతవరకు చెప్పలేదు. ఇంట్లో నన్ను మనిషిలాగా కూడా చూడట్లేదు. ఊరేసుకొని చనిపోతా అంటున్నారు మా వాళ్ళు. ఏం చేయాలి చెప్పు? చచ్చిపోమను. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు నువ్వు. ఏంటి? ఓయ్ సుమా, నాకు ఈ నోటి మీద సిగ్నేచర్ కావాలి. ఎందుకురా? ఫస్ట్ అయితే చెయ్యి, తర్వాత చెప్తాగా. ఫస్ట్ నువ్వైతే చెప్పు, నాకు నచ్చితే చేస్తా. మనుషులు ఎంత సంపాదించినా కానీ, అలానే ఒకటి పక్కన ఎన్ని సున్నాలున్నా కానీ స్టార్ట్ అవ్వాల్సింది మాత్రం ఈ ఒక్క రూపాయితోనే. అలానే నా ప్రేమ కూడా ఈ ఒక్క రూపాయితోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నా. సో 1 రూపీతోనే ఎందుకు అంటున్నా అంటే, ఇప్పుడున్న జనరేషన్లో మనీకి ఉన్నంత వాల్యూ దేనికి లేదు ఇంకా. హ్యాపీయా? చాలా హ్యాపీ.
అక్క నువ్వు చెప్తావు కదా ఏదైనా నాకు చెప్పి డిసైడ్ అవురా అని సుమ విషయంలో. అయితే సుమకి ఎంగేజ్మెంట్ అయిపోయింది అక్క. ఎప్పుడు రా? 10 days బ్యాక్. నీకెలా తెలిసింది? ఇప్పుడు అవన్నీ ఎందుకు అక్క? అంటే సుమ చెప్పలేదు కదా నీకు అసలు? నేను చెప్పేది వింటావా వినవా? నేను హైదరాబాద్ వస్తున్నా అక్క వాళ్ళ ఇంట్లో మాట్లాడడానికి. ఇప్పుడు నువ్వు హైదరాబాద్ వచ్చినట్టే మంచిగా ఉండదు సాయి నీకు. ఇప్పుడు నువ్వు హైదరాబాద్ వచ్చి ఆ పిల్లని ఒప్పించి వాళ్ళ పేరెంట్స్ ఒప్పించినా మేము మాత్రం దీనికి అస్సలు ఒప్పుకోము. ఎంగేజ్మెంట్ అయిందంటేనే సగం పెళ్ళి అయిందని లెక్క. అసలు ఆ పిల్ల నీకు తెలియకుండా ఎంగేజ్మెంట్ చేసుకుంది అంటేనే నువ్వు అసలు ఆ పిల్లకి అవసరం లేనట్రా. తను నాకు ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉందో తెలియట్లేదు. వాళ్ళ అమ్మ నాన్న ఊరేసుకుంటా అని అన్నారంట. నీకు అందుకే అప్పటి నుంచి చెప్తున్నా నేను, ఆ ఫ్యామిలీ నీకు సెట్ కాదురా అని. ఆ ఫ్యామిలీతో నాకు సంబంధం లేదక్క. నాకు సుమ కావాలి. నేను స్టార్ట్ అవుతున్నా హైదరాబాద్కి ఇప్పుడు. సాయి నీకు చెప్తున్నా, ముందే అమ్మకి హెల్త్ బాగాలేదు. ఇప్పుడు నువ్వు హైదరాబాద్ వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు గొడవ జరిగిందనుకో, ఎవరు రెస్పాన్సిబిలిటీ? గొడవ ఏం చేయనక్క. నువ్వు చెయ్యవురా. ఒకవేళ వాళ్ళు చేసి ఏం చేస్తావు? ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయికి నువ్వు వెళ్ళి ఇప్పుడు మాట్లాడతా అంటే ఎవరైనా ఊరుకుంటారా రా? నువ్వు ఫస్ట్ నాకు ఆన్సర్ చెప్పు. అది కాదక్క. అరే ఫస్ట్ దీనికి నువ్వు ఆన్సర్ చెప్పు. ఆన్సర్ ఇచ్చిన తర్వాత నేను హైదరాబాద్కి రావాలి. అంతవరకు వచ్చినవంటే మంచిగా ఉండొచ్చు. ఫస్ట్ చెప్తున్నా నీకు. సాయి ఏమైందిరా? ఫోన్ మాట్లాడతలే?